ఏపీ ఫ్రీ బస్ స్కీమ్. ఈ 3 కార్డుల్లో ఏది చూపించినా ఉచితంగానే బస్సులో ప్రయాణించొచ్చు. మహిళలకే కాకుండా వారికి కూడా ఉచిత బస్ ప్రయాణం. ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్. ఏపీలో ఉచిత బస్ ప్రయాణంపై కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఏపీలో ఎక్కడికైనా ఉచితంగానే ప్రయాణం చేయొచ్చు. మహిళలకు మాత్రమే కాకుండా వారికి కూడా ఫ్రీ బస్ ఉంటుంది. ఏపీలో కొన్ని రోజుల్లో ఉచిత బస్ ప్రయాణం ప్రారంభం కానుంది. మహిళలకు ఈ స్కీమ్ అమలు వల్ల చాలా ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఆగస్టు 15 నుంచి ఈ పథకం ప్రారంభం అవుతుంది. అయితే తాజాగా ప్రభుత్వం ఈ స్కీమ్ అమలుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది. ఏ బస్సులలో ఫ్రీగా వెళ్ళొచ్చో, ఎవరెవరు ఉచితంగా ఎక్కొచ్చు వంటి పలు అంశాలను వెల్లడించారు. అవేంటో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన ఉచిత బస్ ప్రయాణం హామీని ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో అమలుకు శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు. సోమవారం రాత్రి సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పత్రికేయులతో మాట్లాడుతూ ఈ పథకం అమల్లో ఎటువంటి లోటుపాట్లు, విమర్శలకు అవకాశం లేకుండా రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగిందని అన్నారు. వారి ఆదేశాల మేరకు ఎటువంటి పథకాన్ని ఎప్పటికే అమలు చేస్తున్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు తీరును పరిశీలించేందుకు 3 మంత్రులతో కూడిన బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి ఈ పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు పరిచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ పథకం క్రింద రాష్ట్రానికి చెందిన మహిళలు, ట్రాన్స్జెండర్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉందని పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ ప్రయాణించేందుకు అవసరం కల్పించడం జరిగిందని, అయితే ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను ఐటీ ప్రూఫ్లుగా చూపించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఉన్న బస్సుల్లో 74% బస్సులు అంటే 6700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు అవకాశం కల్పించడం జరుగుతుంది. తరువాత ఏడాదికి దాదాపు 1950 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందన్నారు. ఈ ఏడాది అదనంగా 3000 విద్యుత్ బస్సుల కొనుగోలుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని, వచ్చే 2 ఏళ్లలో మరో 1400 ఎలక్ట్రిక్ బస్సుల్లో కొనుగోలు చేయడం జరుగుతుందా